వెల్కమ్ బ్యాక్. రేపు మధిరలో జరగాల్సిన రైతు ఆశీర్వాద సభ వేదికను ప్రభుత్వం మార్చింది. వర్షం కారణంగా రైతు ఆశీర్వాద సభ రద్దు చేసి హైదరాబాద్కు వేదిక మారుస్తున్నట్లు ప్రకటించారు. రేపు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ శిల్పకళా వేదికలో రైతు భరోసా సదస్సు జరగనుంది. రైతు భరోసా నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయనుంది. రైతు ఆశీర్వాద సభను రైతులకు పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా పంపిణీ సదస్సుగా హైదరాబాద్ శిల్పకళా వేదికలో నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు సూచించారు. వెంటనే సంబంధిత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశం రేపు సాయంత్రం 4 గంటలకు జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి రైతులు తమ తమ రైతు వేదికల నుంచి ఈ సమావేశంలో పాల్గొంటారు. వానాకాలం పంట కోసం 9,000 కోట్ల రూపాయలను వరుసగా 9 రోజుల పాటు రైతుల ఖాతాల్లో జమ చేయనుంది సర్కార్. సుమారు 70 లక్షల మంది రైతులు ఈ పథకం కింద లబ్ధి పొందనున్నారు. మొదట ఎకరం నుంచి మొదలుకుని 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాలు ఇలా 9 రోజుల పాటు వరుసగా రైతు భరోసా సాయం నిధులను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలలో జమ చేయనుంది రాష్ట్ర సర్కార్. మధిర సభ రద్దుపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. కాంగ్రెస్ సర్కార్ రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్న నేపథ్యంలో ఒకసారిగా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం జగన్నాథపురంలో ఏర్పాటు చేసినటువంటి రైతు ఆశీర్వాద సభ వాయిదా పడడంతో జరిగిన పరిస్థితి 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఒకసారిగా ఈ సభ ప్రాంగణం కావచ్చు, పరిసర ప్రాంతాలు అన్నీ కూడా పూర్తిగా జల దిగ్బంధనంలో బురదమయం కావడంతో ఒకసారిగా ఇక్కడ ఉన్నటువంటి సభను రద్దు చేస్తూ హైదరాబాద్లోని శిల్పకళా వేదిక ద్వారా రైతుల భరోసాకు సంబంధించినటువంటి నిధులను రైతుల ఖాతాల్లో వేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ సభకు సంబంధించి ఇప్పటికే దాదాపు 4.5 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులు చేపట్టడం, మొత్తం కూడా స్టేజీకి సంబంధించి మొత్తంగా జపాన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి మొత్తం స్టేజీలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా రైతులను ఒకటి నుంచి దాదాపు 4 లక్షల మంది పైగా రైతులను సమీకరించి రైతులకు కాంగ్రెస్ సర్కారు ఎలా వెన్నుదన్నుగా నిలుస్తుందో రైతు భరోసా నిధులు కావచ్చు, ఎరువులకు సంబంధించిన అంశం కావచ్చు, యాప్కు సంబంధించిన అంశాలు ప్రధానంగా ఎక్కడ కూడా రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కాంగ్రెస్ సర్కార్ ఎలా అండగా నిలుస్తున్న అంశాన్ని రైతులకు వివరించేందుకు ఏర్పాటు చేసినటువంటి రైతు ప్రజా ఆశీర్వాద సభ కాస్త రద్దు కావడంతో ఇదే సభ వేదికని దాదాపుగా రైతు భరోసా ముగింపు బహిరంగ సభను నిర్వహించాలని ఇప్పటికే రాష్ట్ర సర్కార్ భావించింది. ఇప్పటికే డిప్యూటీ సీఎం అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఈ సభకు సంబంధించి ఇప్పటివరకు వేసినటువంటి టెంట్లు కావచ్చు, సభ ఏర్పాట్లకు సంబంధించిన అంశాలు కూడా ఎక్కడ రాజీ పడవద్దు, ఇదే వేదిక నుంచి దాదాపు ఈ నెల అంటే మొత్తంగా జూలై మొదటి వారంలోనే సభ నిర్వహించాలని 4-9 మధ్య తేదీలలో సభను నిర్వహించేందుకు రైతులను పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమీకరించి భారీ బహిరంగ సభతో ఒకసారిగా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు చేస్తున్న విమర్శలకు చెక్ పట్టే విధంగా ఈ సభా వేదికను ఉపయోగించుకునేందుకు ఇప్పటికే రాష్ట్ర సర్కారు ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా రేవంత్ రెడ్డి అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం బట్టు విక్రమార్క ప్రాతినిధ్యం ఇస్తున్న మధిర నియోజకవర్గంలో జగన్నాథపురానికి సంబంధించిన ఈ సభా వేదిక నుంచి మొత్తంగా రాజకీయాలకు సంబంధించి అంటే అటు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టే విధంగా ఈ సభ నిర్వహించాలని, ఈ సభా వేదికను అదే స్థాయిలో కూడా నిర్వహించేందుకు ఇప్పటివరకు 70% పూర్తయినటువంటి పనులను అదేవిధంగా కొనసాగించాలని ఈ సభా వేదిక నుంచి రైతు భరోసా ముగింపు విజయోత్సవ సభగా నిర్వహించేందుకు కసరత్తు అయితే ప్రారంభించింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ముమ్మరంగా కొనసాగుతున్న పరిస్థితి. రేపు రైతుల ఖాతాలకు సంబంధించినటువంటి 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్లుగా ఇప్పటికే సీఎం ప్రకటించారు. అదే డిప్యూటీ సీఎం అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి ముగ్గురు కూడా ఇదే వేదిక నుంచి కూడా నిధులు రైతులు ఏదైతే ఖాతాలో ఉన్నా ఖాతాలో పూర్తి స్థాయిలో జమ చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఎవరు ఐధైర్యపడాల్సిన అవసరం లేదు కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి. అయితే రైతులకు సంబంధించి వ్యవసాయ పెట్టుబడులకు ఇస్తున్నటువంటి రైతు భరోసా నిధులకు సంబంధించి ఇదే వేదిక ద్వారా రైతు ఆశీర్వాద సభ నుంచి రైతు ఆశీర్వాద ముగింపు బహిరంగ సభగా దీన్ని నామకరణం చేసి ఇక్కడి నుంచే సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు అంటే మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులను పెద్ద ఎత్తున కూడా ఖమ్మం జగన్నాథపురం ఈ బహిరంగ సభా స్థలానికి తీసుకొచ్చేందుకు కదిలించేందుకు పెద్ద ఎత్తున కూడా ప్రచారం కొనసాగిస్తున్న పరిస్థితి. మొత్తంగా ఇప్పటి వరకు చేసినటువంటి పనులతో పాటు అదనంగా మొత్తంగా రైతులకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున సమీకరించే నేపథ్యంలో ఏర్పాట్లు కావచ్చు, పార్కింగ్ అంశాలకు సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా ట్రాకింగ్ చేస్తూ కూడా ఎక్కడ ఏ ప్రాంతం నుంచి వస్తున్న వాహనాలు అదే ప్రాంతంలో నిల్వ చేసేందుకు వాళ్ళందరికీ కూడా QR కోడ్లను ఏర్పాటు చేస్తూ ఇబ్బంది కలగకుండా నిర్వహించాలని కూడా అటు డిప్యూటీ సీఎం మల్లు భట్టు విక్రమార్క స్పష్టం చేసిన పరిస్థితి. మొత్తంగా చూసుకున్నట్లయితే రైతు ఆశీర్వాద సభ కాస్త రైతు భరోసా ముగింపు బహిరంగ సభగా మారనుంది. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 టీవీ, జగన్నాథపురం.